శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దిన దినము నిలుచు నీదో వాత్సల్యత మాపై. తనముగా దిన దినము నిలుచు నీదో వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. చెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఇంకో పాట పాడుకుందాం. దేవుని వాక్యం వినటానికి ముందుగా మరొక పాట పాడుకుందాం. ఈరోజు ఎంతో సంతోషకరమైన దినము. మరి చరిష్మ యొక్క బర్త్డేను మనం జ్ఞాపం చేసుకుంటూ, అలాగే ప్రభు గత సంవత్సరంలో చేసిన మేలులను బట్టి మరి కృతజ్ఞత కూడికను ప్రియులు కలుగుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు మన మధ్యలో దైవ వర్తమానం అందించడానికి దేవుని దాసులు జయానంద బాబు గారు మన మధ్య ఉండటం చాలా సంతోషకరం. ఈ యొక్క గ్రామానికి సమీపంగా ఉన్న సంగయ్యగూడెంలో గొప్ప పరిచర్య చేస్తూ దేవుని యొక్క మరి సేవను మరి చిన్నపిల్లల మధ్య పెద్దవారికి అనేక ప్రాంతాల్లో వాడబడుచున్న దైవ సేవకులు మన మధ్య ఉండటం కూడా సంతోషకరం. దేవుని వాక్యం వినటానికి ముందు మరొక పాట పాడుకుందాం. శివుని గీతాల నుంచి యేసుని నమ్మేడు వారు 480, పాత పుస్తకాలైతే 408. కొన్ని చరణాలు పాడుకుందాం. యేసుని నమ్మేడి వారు
నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు ఖర్జూరపు చెట్టు వలె మోవు వేయుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మోవు వేయుచుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. సహనముతో నిలచెదరు. కదలక స్థిరులయుండెదరు. సహనముతో నిలచెదరు. కదలక స్థిరులయుండెదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు నీటి కాలువయోరను నాటబడి నావారలై. నీటి కాలువయోరను నాటబడి నావారలై. మేటి సారము కలిగి పచ్చగనుండువారు. మేటి సారము కలిగి పచ్చగనుండువారు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు. దయచేసి బైబిల్ పాడుకుంటాం. ఆ సమయంలో లేచి నిలబడితే మంచిది. మీరు ఒక ఇద్దరు ఇక్కడికి వచ్చేసి ఇద్దరిద్దరుగా కూర్చున్న నలుగురు ఇక్కడ వెనకాల చైర్స్ పక్కన కూర్చున్న వారు మా ముందుకు జరిగి మీరు వెనక లైన్లో కూర్చోండి. లేవండి.
ఇద్దరు కూర్చోండి. ముందు జరిగి కూర్చోండి. మా కుర్చీలు వెనకాలే ఉండాలి. కుర్చీలు కూర్చొని వెనక కూర్చోండి. నేల మీద కూర్చున్న వారు ముందుకు రండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, पढ़ो से उसका रोज बरोज सामने कट्टर कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దయచేసి కూర్చోండి. సమయంలో దేవుని సేవకులు జయానంద్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాట్లాడకూడదు ఎవరు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. దేవుని సన్నిధి, దేవుడు మనతో మాట్లాడాలి కానీ మనం ఎవరితో మాట్లాడకూడదు. సమయంలో దేవుని వాక్యాన్ని మనము మరి కలుగుంటాం. కింద కూర్చోవడం ఇబ్బంది అయితే మీరు కుర్చీలో కూర్చోవచ్చు. ఎటువంటి మోమాటం కానీ ఇబ్బందురం కానీ మర్యాద కూడా అవసరం లేదు ఇక్కడ. అమ్మా, మీకు ఆరోగ్యం బాగోకపోతే ఈ రోజుల్లో అందరికీ ఇవే కదా రోగాలు ఎక్కువైనాయి. రోగాలు, శీతాకాలం రోగాలు ఇంకా ఎక్కువ. కాబట్టి ఏదైనా మీకు అనుకూలంగా లేకపోతే కావలసిన కుర్చీలు ఉన్నాయి, వాటి మీద కూర్చోండి. మరి దేవుడు ఈ కుటుంబాన్ని ప్రేమించి ప్రతి సంవత్సరం మనం కలుగున్నట్లుగా మరి కృతజ్ఞత, అలాగే జన్మదిన కూడిక దేవుడు ఈ ప్రియమైనటువంటి సహోదరి పద్మ గారికి ఇచ్చిన కుమార్తె జన్మదినాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని విందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. మా ప్రియుల యొక్క జీవితంలో మరొక నూతన సంవత్సరం ఇచ్చి ఈ మొదటి నెలలో 27వ తేదీలో ప్రియ కుమార్తె, ఏకైక కుమార్తె కడా చరిష్మా తన యొక్క బర్త్డేని బట్టి మేమందరం కూడుకున్నాం. దేని వాక్యము సంవత్సరంలో దయాగ్రీటింగ్ ఇచ్చినట్లు జ్ఞాపం చేస్తుంది. అలాగే అతడు పుట్టినందున అనేకులకు సంతోషమని ఈ వాక్యం తెలియజేస్తుంది. కృపగలిగిన దేవా, మరి నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని దావీదు కూడా జ్ఞాపం చేస్తున్నాడు. అటువలే మేము కూడా ప్రభు ఈ సమూహంతో కలిసి, ఈ కుటుంబంతో కలిసి నీ వాక్యం ద్వారా సంతోషించి ఆనందించాలని, ఆ బిడ్డను దీవించాలని మేమందరం కూడుకొని ఉన్నాం. రాగలిగిన పరిశుద్ధులు గౌరీపట్నం, గోపవరం, చిన్నాయిగూడెం, లక్ష్మీపురం, దేవరపల్లి పలు ప్రాంతాల నుంచి రాగలిగిన వారందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా దైవ వర్తమానం దేని వాక్యం అందించిన నిమిత్తమై మేము అడుగుగా ఆహ్వానించగా ఈ దాసులు మా మధ్యకు ప్రేమతో రాగలిగారు. జయానంద్ బాబు గారిని ఆయన పరిచయం దీవించము. ఈ దాసుని సిలువ రక్తంతో ప్రోక్షించి సిలువ చాటున మరుగుపరచి మాకు అవసరమైన లేఖన భాగాలు అందించమని, బలపరచమని యేసు ప్రభు నామమును స్తుతించి ప్రార్థించి వినయపూర్వకంగా వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. పేజీ నంబరు 754. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఉదయకాల సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి ప్రియ స్నేహితులు, దైవజనులు ఓబేద్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రియ కుమార్తె చరిష్మాకి గాడ్ బ్లెస్ యూ చెప్తున్నాను. చరిష్మా ఎక్కడ ఉన్నారు ఒకసారి? ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మ. చాలా సంతోషం. మరి చిన్నాయిగూడెం గ్రామం ప్రక్కనే, సంగాయిగూడెం అంటే పెద్ద దూరం కాదు. మరి ఈ గ్రామంలో నేను చాలా వివాహాలు చేశాను, చాలామంది సేవకులతో పరిచయాలు ఉన్నాయి.
కానీ ఓబేదన్న ప్రత్యేకించి మరలా ఈ చెన్నాయిగూడెం గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, అలాగే సంఘ విశ్వాసులైన మిమ్మల్ని అందరినీ కూడా చూడడం చాలా సంతోషించదగిన విషయం. మరి దేవుని సేవకులు ఓబేదన్న పాస్టమ్మ గారిని పిల్లల్ని కూడా ఆహ్వానించారు. మేము కూడా రావాలని ఆశపడ్డాం. చిన్నబాబుకి రాత్రి కొంచెం ఫీవర్గా ఉండడం, నీరసం ఉండడం వలన రాలేకపోయాం. వర్తమానంతో పాటు ఒక 10 నిమిషాలు షార్ట్ కట్లో నా సాక్ష్యాన్ని కూడా, అంటే షార్ట్ టైంను బట్టి తప్పనిసరిగా మీకు వివరిస్తాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాక్యంతో పాటుగా చిన్న సాక్ష్యం కూడా అది మనల్ని ఎంతగానో బలపరిచేదిగా ఉంటుంది. దీనికి ముందుగా ఒక చిన్న సామెత చెప్తాను. అంటే అందరూ బాగా చదువుకుంటున్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో పొడుపు కథలు అంటారు కదా, ఆ చిన్న పొడుపు కథ, దాని అర్థం మీకు తెలుసు. ఆ అర్థం మీకు తెలిస్తే ఇప్పుడు చదువుకున్న వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని మీకు వివరించడానికి నేను ఆశపడ్డాను. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నాలు. దీని అర్థం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఖచ్చితంగా మనం వెంటనే దాని ఆన్సర్ చెప్తాం. చెప్పండి చూద్దాం. అదేంటి, ఎవరో పొడుపు కథ రాశారు, మనమేమో పనసపండు అని చెప్పలేదా పనసకాయ అని చెప్పుకుంటున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాం దానికి అర్థం కరెక్ట్గా? తండ్రి పీచు పీచు అంటే తండ్రి గరగర అంటే పైన ముళ్ళు ముళ్ళుగా ఉంటే తండ్రి అలా ఉంటాడా? తల్లి పీచు పీచు తల్లి అలా ఉంటుందా? పిల్లలు తొనల్లాగా ముత్యాల్లాగా రత్నాల్లా ఉంటారంటే ఆ పొడుపు కథను మనం ఖచ్చితంగా ఒప్పుకునే అది పనసపండు అన్నాం. ఇక్కడ చదువుకున్న యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలు యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి మాట్లాడుతూ వచ్చారు, ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు, ప్రభు వారి యొక్క రాకడను గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ అక్షరార్థంగా మనం చదువుకున్న 15వ వచనంలో యేసు ప్రభు వారు రెండవసారి భూమి మీదకి వస్తారు. వచ్చిన సమయంలో దేవుడు తన నోటి మాట చేత సృష్టించిన ఈ సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవన్నీ ఎలా తేజోహీనమైపోతాయో, కాంతి తప్పిపోతాయో అనే విషయాన్ని భౌతికంగా అక్షరార్థంగానే దేవుడు రాయించి పెట్టారు. ఈ మాటలో నుండి కొంచెం ఆలోచన చేస్తే ఆధ్యాత్మిక కోణంలో మనకు 3 మాటలు ఇక్కడ సందర్భానుసారంగా కారణం పుట్టినరోజు, కారణం స్తుతి కూడిక, ప్రభుని మహిమపరచాలి, వాక్యం అందింపచేయాలి. కారణం అది. స్తుతి కూడిక పెట్టుకున్న, బర్త్డే కూడిక పెట్టుకున్న, మనం ఏ కార్యక్రమం చేసినా సందర్భం అనేది ఒకటి ఉండాలి. దాని ద్వారా ప్రభు మహిమపరచబడాలి. ఆ కారణం చేత ఈ కుటుంబస్తులు ఈరోజు ఈ ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేశారు. ఇక్కడ రాయబడిన మాటలో సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయాను. నక్షత్రములు అనేవి బహువచనం వాడారు, సూర్యచంద్రులు అనేది ఏకవచనం వాడుతూ వచ్చారు. నేను దీన్ని తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డల రత్నాలు అనే సామెతను ఎలాగైతే చెప్పారో అదే మాటను ఈ వచనం ఆధారంగా మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్తాను. సూర్యుడు అనేవాడు ఇంటికి యజమానుడిగా తండ్రితో పోల్చుకుంటే, చంద్రుడు అనేది తల్లితో పోల్చుకుంటే, నక్షత్రములు అనేవి బిడ్డలతో పోల్చుకోవచ్చు ఖచ్చితంగా. అంటే ఇక్కడ అంతా కూడా వ్యతిరేక పదం కనపడుతుంది. దాన్ని మనం అనుకూలంగా ఎలా మలుచుకోగలం? ఎలా తేజోహీనులు అనే దానికి పాజిటివ్గా మాట్లాడితే తేజోవాసులు, అంటే సూర్యుని వలె చంద్రుని వలె తేజోహీనులుగా ఉన్న తల్లిదండ్రుల యొక్క జీవితం తేజోవాసులుగా ఎవరు మార్చగలరు? రెండవది బిడ్డల గురించి మాట్లాడుతూ నక్షత్రములు కాంతి తప్పిపోయాను. నక్షత్రములు కాంతివంతమైన జీవితంలోనికి రావాలంటే వారి జీవితం యొక్క ప్రభావం ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాలు మనం అర్థం చేసుకుంటే చాలా చక్కని విషయాలు ఇందులో యోవేలు గారు రాసి పెట్టారు. మీకు అర్థమయ్యే రీతిలో నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించును గాక. మా నాన్నగారు ఉద్యోగరీత్యా గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన మాస్టర్ టీచర్ సీలి రామన్న గారు, ఎల్లపాటి సుందరరావు గారు, ఆయన సమకాలీనులు. మాది సంగాయిగూడెం కాదు, దేచర్ల. నాన్నగారి యొక్క చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళ మేనమామ గారు పెంచుకోవడానికి చేగళ్ళు దత్తత ఇచ్చేశారు. ఇంటి పేరు మారిపోయింది, అన్నీ మారిపోయినాయి, ఆస్తిపాస్తులు కూడా రాలేదు. నాన్నగారు వాళ్ళకి చాలా పొలాలు ఉండి అంటే అప్పట్లో. ఇప్పటికీ మా బంధువులు దేచర్లు ఉన్నాయి, కానీ అవేవి మాకు సంక్రమించలేదు, ఎందుకంటే ఇంటి పేరు మార్చుకున్నారు కాబట్టి. మేనమామ ఇంటి పేరుతోనే ఆయన పెరిగారు. ఉద్యోగరీత్యా ఆయన పట్టిసీమలో వచ్చేసి చివరిగా మన గాంధీనగరంలో ఆయనకి చివరి 7 సంవత్సరాలు పోస్టింగ్ ఇస్తే సంగాయిగూడెంలో ఆయన కాపురం ఉన్నారు. మా నాన్నగారికి నాకంటే ముందు వరుసగా 7 అక్కలే పుట్టారండి. అంటే నాకు 7 అక్కలు. నా చిన్నక్కకి నాకు మధ్యలో 7 సంవత్సరాల గ్యాప్. మా అమ్మగారికి ఇంచుమించు 45వ సంవత్సరానికి వచ్చేటప్పటికి మోనోపాజ్ అంటారు కదా, స్త్రీలకు సంబంధించిన పరిస్థితి. ఈ 7 సంవత్సరాలు మా అక్క పుట్టిన తర్వాత ఆ సమస్య వస్తే ధర్మవరం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, నీకు గర్భసంచి తీసేయాలమ్మా, ప్రస్తుతం ఆ ప్రాబ్లం ఉంది, పలానా రోజున
హాస్పిటల్కి రండి, ఆపరేషన్ చేస్తామన్నారు. అప్పుడు నేను పుట్టలేదండి. ఆపరేషన్కి అన్నీ సిద్ధపరచుకొని వెళ్ళి ఆవిడకి ఇనుమ ఇచ్చి బల్లెక్కిచ్చేటప్పటికి బీపీ పెరిగిపోతే ఈవిడికి ఆపరేషన్ చేస్తే చచ్చిపోద్ది, తర్వాత చేద్దామని మందులు ఇచ్చి పంపించేశారు. ఆ పంపించేసా పుట్టినుండి అనమాట నేను. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుడు చేసినటువంటి మేలు. అంటే నేను జయానంద బాబు అనేవాడు ఓబేదన్నకు పరిచయం అవ్వాలి, నేను ఇక్కడ రావాలని అంటే మా అమ్మగారికి ఆపరేషన్ అంటే నేను వచ్చేవాడిని కాదు. అర్థమవుతుంది కదా. దేవుడు అలా నన్ను ఈ ఊర్లోనే ఉంటుండగానే మా తల్లిదండ్రులకు నిండు వృద్ధాప్యంలో, మా నాన్నగారు, నేను ఎలా పుట్టాను, మా నాన్నగారు రిటైర్ అయిపోయారు. అంటే రిటైర్ అయిపోయిన స్టేజ్లో పుట్టినాడు అనమాట నేను. వృద్ధాప్యంలో ఇద్దరు కూడా, అమ్మగారు నాన్నగారు ఇంచుమించులు చాలా సంవత్సరాలు జీవించారు. మా అమ్మగారు దేవుని పాదాలు పట్టుకుని ఒకటే గోజాడేది. ఎంతమంది ఆడపిల్లల్ని ప్రసవించడానికి కారణం ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మగపిల్లలు పుట్టకపోతారా అనే నిరీక్షణతో 7 కనవలసి వచ్చింది. మా అమ్మగారు ఒకటి సమర్పించుకున్నారు. ప్రభువా, నువ్వంటూ నాకు ఒక మగబిడ్డనిస్తే నీ పరిచర్యకి ఇచ్చుకుంటాను ప్రభువా, నీవు నాకు ఒక మగబిడ్డ నీ ప్రభు అని ఆవిడ చాలా అన్నావలే కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో గోజాడితే పుట్టినుండి అనమాట. కానీ నేను సేవ చేయాలని కానీ పరిచర్య జరిగించాలని ఎప్పుడు అనుకునేవాడిని కదా. మా అమ్మగారు చెప్తున్నా ఒక మంచి ఉద్యోగం చేయాలి, పరిచర్య చేస్తున్న నాన్నగారికో సేవకులకో సహకరించాలి. అంటే నేను మటు సేవకు రాకూడదు అనుకుని 1994 సంవత్సరంలో హైదరాబాద్లో జాబ్కి కూడా వెళ్ళాను. అక్కడ కొన్ని రోజులు జాబ్ కూడా చేశాను. 1994 ఆగస్టు 15వ తేదీన గోల్కొండ చౌరస్తా హెబ్రోన్ ఫెలోషిప్ ఉంటుంది, మనకు అందరికీ తెలుసు. ప్రతి ఆగస్ట్ 15కి 26కి యూత్ రిట్రీట్ పెడతారు. నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు పాస్టమ్ గారు వాళ్ళ బ్రదర్, అంటే మా మేనల్లుడే, పాస్టమ్ గారు దూరమేం కాదు, 4 అక్క కూతురు. యూత్ రిట్రీట్కి తీసుకెళ్ళినప్పుడు దైవజనులు, గొప్ప దైవజనులు, హెబ్రోన్ వ్యవస్థాపకులు, మరి దేవుని దాసులు భక్సింగ్ గారు, నేను వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ రోజున ఆయన చూడడం జరిగింది అతి దగ్గర. ఇప్పుడు ఓబేదాన్ని అలాగ ఉన్నారు, అలా చూశాను. ఆ రోజున నేను నిజంగా జన్మధన్యం అయిపోయింది అనుకున్నాను. మాట్లాడే అవకాశం లేదు, ఆయన అప్పుడు మాట్లాడట్లేదు కూడా, బెడ్ పేషెంట్. జస్ట్ నేను వెళ్ళేటప్పుడు తీసుకొచ్చారు, 10 నిమిషాల లోపల తీసుకెళ్ళిపోయారు. అప్పుడు దేవుని సేవకుడు చెప్పాడు, ఈ హెబ్రోన్ ఫెలోషిప్లో ఇంత ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందనంటే దైవజనులు భక్సింగ్ గారి గురించి అక్కడ యవనస్తుడు వాక్యం చెప్తూ చెప్పిన సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, లోపల తీసుకెళ్ళి చూపించారంట ఆయన మోకరించిన 2 మోకాళ్ళ యొక్క గుంటలు. చాలామంది సేవకులు మీకు చెప్పుంటారు, ఓబేదాన్ని కూడా చెప్పే ఉంటారు. అంటే ప్రార్థన ద్వారానే ఇదంతా జరుగుతుంది అనేది దేవుని సేవకులు. అప్పుడు కొంతమంది సేవకులు యూత్ రిట్రీట్ జరిగిందంటే ప్రతి వాళ్ళు ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందావని ఖచ్చితంగా 10 మందికి ఎవరో ఒక బ్రదర్ వచ్చి మాట్లాడతారు ఖచ్చితంగా. అలా నన్ను కూడా మాట్లాడారు. అప్పటికి నేను యేసుప్రభువుని స్వీకరించిన సంపూర్ణంగా అయితే కాదు. ఆ బ్రదర్ వచ్చి నాతో చెప్తే తప్పించుకోవడానికి ఆయనతో సమాధానం చెప్పేసాను, రక్షణ పొందానండి అని. తర్వాత నాకు ఎందుకు లోపల పీకుతూ వచ్చింది, పాస్టర్ గారి కుటుంబంలో పుట్టిన రక్షణ అనుభవం అనేది ఒక మనిషికి చాలా ప్రాముఖ్యం. రక్షించబడిన తర్వాత దేవుని పిలుపు ఉంటే ఆయన పని చేయడం ఇంకా ప్రాముఖ్యం. తర్వాత కాలంలో ప్రభు యొక్క పిలుపుని బట్టి పరిచర్యకు సహకరించి నేను బైబిల్ ట్రైనింగ్ కూడా వెళ్ళడం జరిగింది 2 years కేఎపాల్ గారి మినిస్ట్రీస్లో. ట్రైనింగ్ వచ్చిన తర్వాత కొన్ని దినాలు నాన్నగారితో పాటు నేను, అంటే ఆ ఏరియాలో చేయమని పరిచర్య చేయమని చాలా ఆఫర్లు వచ్చినా నేను నాన్నగారితో పాటు సహకరిస్తూ సంగాయనలో పరిచర్య చేస్తున్న సమయంలో మాకు 4 అక్క కూతురినిచ్చి నాకు వివాహం చేశారు. పాస్టమ్ గారు హైదరాబాద్, ఆవిడ పీజీ చేశారు. మాకు 2002లో వివాహం అయింది. వివాహమైన అతి కొద్ది రోజుల్లోనే మందిరానికి అప్పటికే స్థలం తీసుకుని ఉన్నాం. ఇప్పుడు సంగాయనలో ఉన్న మందిరాన్ని వెంటనే వివాహమైన 6 నెలల్లోనే మందిరం కన్స్ట్రక్షన్ చేసుకుని మరలా మా వివాహ దినానికే మందిరం ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. అలా వివాహమైన తర్వాత 20 సంవత్సరాలు పిల్లల కొరకు ఎదురు చూడవలసి వచ్చిందండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. సర్వసాధారణంగా అందరికీ తెలిసిందే, ఎక్కడికైనా ఈ కార్యక్రమంకి వెళ్ళినా మొట్టమొదటిగా సంఘ విశ్వాసులు ఎంతమంది అని అడుగుతారు, లేకపోతే మొట్టమొదటిగా పాస్టర్ గారు బాగున్నారు అంటారు, మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. ఖచ్చితంగా అంటే బాధ పెట్టాలని కాదు, కానీ భౌతికంగా ఎవరైనా అన్న నాతో పరిచయం అయినప్పుడు కూడా సడన్గా వచ్చేస్తుంది. అది తప్పని కాదు, ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు అనేది వస్తుంది. కొన్నిసార్లు అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేద్దామన్నా, మాట్లాడడానికి ప్రయత్నం చేద్దామన్నా మగవాళ్ళు పర్వాలేదు, కానీ అది ఆడవాళ్ళకి చాలా బాధాకరమైన విషయం. అయినా కానీ పరిచర్యలు ఎక్కడ నిరుత్సాహపడక చాలా చోట్లకి పాస్టమ్ గారు నేను పరిచర్యలు వాడబడితేనే వచ్చాం. కానీ దేవుడు ఒక మాకు వాగ్దానం ఇచ్చారు. అదేంటంటే, పిల్లల గురించి ఎందుకంత కంగారు పడతావు, పరిచర్యను స్థిరపరచు కదా, సువార్తను ప్రకటించవచ్చు కదా. మేము సండే స్కూల్ పరిచర్య అంటే VBS, తర్వాత యూత్ రిట్రీట్, సంఘ పరిచర్య, ఈ మూడిట్లో ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా చేయమని దేవుని యొక్క సంకల్పంలో దేవరపల్లి మండలంలో ఉన్న అనేక మంది పిల్లలకు సండే స్కూల్లో VBS చేయడం, మేము అనేక చోట్లకి రిట్రీట్స్ పెట్టడానికి విరివిగా దేవుడు వాడుకుంటూ వచ్చారు. మా సంఘస్థులందరూ ఒకటే అనేవారు. మా సంఘస్థులు అంటే ప్రియ కుమార్తె మేరీ కూడా మా సంఘంలో నుంచి వెళ్ళినటువంటి పాపే అయ్యగారాల సంఘం ఇప్పుడు దేవరపల్లిలో. ఎప్పుడు కూడా సంఘస్థులందరూ దేవుడు ఏదో ఒక రోజున మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటాడు, ఈ లోపల మీరు పరిచర్యను జరిగించండి అయ్యగారు, మేము ఇప్పుడు కూడా సహకరిస్తాం. అలా పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నాం. చివరికి 2002లో మా వివాహం అయితే 2022వ సంవత్సరంలో 2 బాబుల్ని ఇచ్చాడండి దేవుడు. మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో వివాహమైన 20 సంవత్సరాలకి ఒక భార్యాభర్తలకి 2 బాబుల్ని ఇచ్చాడండి. ఎవరంటారు వాళ్ళు?
ఇస్సాకు రెబెకాలకి కరెక్ట్గా దేవుడు 40వ సంవత్సరంలో పెళ్ళైంది ఇస్సాకు గారికి. 60వ సంవత్సరంలో ప్రార్థన చేయగా దేవుడు బిడ్డలను ఇచ్చారు. మేము కూడా ప్రార్థన చేస్తాం. స్టార్టింగ్లో కొన్ని హాస్పిటల్ తిరిగాం. ఆ చివరిలో మరి పెద్దాపురంలో పరిచయం చేస్తున్న సుకుమార్ దైవజనులు హెబ్రోన్ ఫెలోషిప్ ఆయన ప్రోద్బలంతో తమ్ముడు మేము ఒకసారి వెళ్ళినప్పుడు అన్న కూడా వచ్చారు హాస్పిటల్కి, సంఘంలో ఒక సిస్టర్ గారిని తీసుకొని. ఏంటి బ్రదర్ ఎలా వచ్చారన్నారు. ఏం లేదు బ్రదర్, మెడిసిన్ వాడుతున్నాం. హర్ష హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ అమ్మ గారు అన్నారు, మీరు ఇన్ని సంవత్సరాలు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు వచ్చారు, పాస్టర్ అమ్మ గారికి ఇంచుమించు చాలా ఇయర్స్ అయిపోతుంది. అంటే పెళ్ళి అయిందంటే 20 సంవత్సరాలు దాటకుండా పెళ్లి చేయరు, అంటే వయసు అయిపోతుంది. నాకు కూడా చాలా వయసు వస్తుంది. ఈ సమయంలో మీకు నిలబడడం అనేది కానీ రావడం అనేది అసాధ్యం. ఒక్క 15% కంటే మేము ఎక్కువ అవకాశం ఇవ్వలేమన్నారు దేవుడు. మాతో మెడిసిన్ వాడిన వాళ్ళు ఎవరికి నిలబడలేదు, కేవలం మాకు మాత్రమే దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. 2 బాబుల్ని ఇచ్చాడు. అందరూ అనుకున్నారు మా నాన్నగారికి 7 ఆడపిల్లలు కాబట్టి పాస్టర్ గారు ఖచ్చితంగా ఆడపిల్ల అంటే ఆడపిల్లంటే వ్యతిరేకంగా సుమా, ఆడపిల్ల పుడతారు అన్నారు. కానీ దేవుని వాగ్దానం ఏంటంటే ఇస్సాకు రెబెకాలకి ఏమి ఇచ్చాడండి? 2 బాబుల్ని ఇచ్చాడు, ఏశావు యాకోబుల్ని. మహా వాగ్దానం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఇచ్చేసాడు దేవుడు. ఈరోజు మీకు అందరికి చూపించాలని ఆశపడినా చిన్న బాబు కొంచెం 101 ఫీవర్, నీరసంగా ఉన్నారు, దానివలన తీసుకురాలేకపోయాం. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా తప్పకుండా చూద్దురు. మన బర్త్డేకి అన్న వచ్చారు, మన ఉపవాస కొడుకులకు కూడా మెసేజ్ చెప్పడానికి మా మధ్యకి వచ్చారు. అంటే చాలా సహవాసం కలిగినటువంటి దేవుని సేవకులకు ఈ విధంగా ఈ రోజున దేవుని మాటలు అందించడానికి ప్రభు సహాయం చేసి, ఇది క్లుప్త సాక్ష్యం ప్రభు మా జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతం. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలను మనం గమనించగలిగితే, సూర్య చంద్రులు తేజోహీనులైరి. సూర్యుడు అంటే ఏమని చెప్పానండి? తండ్రి. చంద్రుడు అంటే తల్లి. నక్షత్రములు అంటే బిడ్డలు. వీరందరూ కూడా ప్రకాశించాలి, ఒక గృహంలో వెలిగించబడాలి. దేవుని కొరకై ప్రకాశించేటువంటి అనుభవం ఎట్లా వస్తుంది? తేజోహీనులుగా చాలామంది కుటుంబాల్లో మనం గమనిస్తుంటాం, చాలామంది జీవితాలు మనం గమనిస్తుంటాం. తేజోవాసులుగా మార్చబడేటువంటి కృప ప్రభు ఇచ్చారంటే తర్వాత మన పిల్లల యొక్క జీవితంలో అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ప్రియ కుమార్తె చరిష్మా గారి గురించి దాసులు చెప్తూ వచ్చారు. ఒకటి జన్మదినం, రెండవది మరి చదువులో కూడా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు చదువును కంప్లీట్ చేసుకోవడానికి, ఒక చక్కని భవిష్యత్తును, ఒక జాబ్ను కూడా దేవుడు ఇవ్వడానికి సహాయం చేశారు. కృతజ్ఞతగా దేవుడిని స్తుతించడానికి ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా సంఘంలో ఒక తల్లి ఉంది, ఆవిడ పేరు ఎర్లపట్టి రాజమ్మణి గారు. బ్రదర్కి కూడా తెలుసు. కొన్ని రోజుల ఆరాధన వారి గృహంలోనే జరిగింది దేవరపల్లిలో. ఆవిడ ఎప్పుడు దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన చేసే వారికి 2 పిల్లలు. ప్రభు నా కుమారుడికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి ప్రభు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి ప్రభు అని ప్రార్థన చేయగా పెద్ద బాబుకి ఎయిర్ ఫోర్స్లో గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు దేవుడు. చిన్నోడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, చాలా డబ్బులు వచ్చే ఇంజనీర్. కానీ ఆవిడ ఎప్పుడు దేవుని సన్నిధిలో ఒకటే కోరేది, ప్రభా నా పెద్ద కొడుకు ఎలాగైతే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చావో నా చిన్న కొడుకు కూడా అలాగే ప్రభా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, అందరూ ఒకేసారి ఉద్యోగాలు తీశారు. ఆయన అదే దాంట్లో జంగారెడ్డిగూడెం ఇంజనీర్గా చేస్తున్నారు. ఆయన ఎవరి ప్రార్థన అంటే తేజోవాసులుగా తల్లిదండ్రులు దేవుని కొరకు నిలబడితే వారు చేసే ప్రార్థన అది పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని విషయాలు మనం గమనించగలిగితే, ఎవరు సూర్యుని వలె ప్రకాశిస్తారు, ఎవరు సూర్యుని వలె తేజోవాసులుగా ఉంటారనంటే దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను, వీలైతే చదవడానికి ప్రయత్నం చేయండి. దేవాది దేవుడు తన సృష్టిలో 4వ రోజున సూర్యుడిని పగటిని ఏలడానికి, చంద్రుణ్ణి అంటే చిన్న జ్యోతిని రాత్రిని ఏలడానికి, నక్షత్రములను దినములు, సంవత్సరములు, రోజులు, కాలములు తెలియడానికి దేవుడు ఏర్పాటు చేశారు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అంటే భౌతికంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనేవి సృష్టిలో మనందరికీ పంట పండడానికి, మనం ఆరోగ్యవంతులంగా ఉండడానికి అవి ఎలాగ ఉపయోగపడుతున్నాయో, కుటుంబానికి ప్రయోజనకరంగా పగటిని ఏలడానికి సూర్యునిగా తండ్రిని, చంద్రునిగా రాత్రిని ఏలడానికి తల్లిని, ఆ కుటుంబంలో బిడ్డలుగా దేవుడు ఎలా ఇచ్చారు, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది వాక్యం నుంచి కొంచెం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనాన్ని మనం గమనించగలిగితే, ఎవరు సూర్యుని వలె ప్రకాశించగలరు, తేజరిల్లగలరు అని అంటే దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించెదరు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నక్షత్రములలాగా బిడ్డలు వెలుగుమయంగా రావాలనంటే ముందుగా ఇంటిలో ఉన్న యజమానుడు తండ్రి ఖచ్చితంగా సూర్యుని వలె ప్రకాశించేటువంటి అనుభవంలోనికి రాగలగాలంటే నీతిమత్వంలోనికి నడిపించబడాలి. ఈ భూమి మీద ఒక్క నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రికలో పౌలు గారు చెప్తూ వచ్చారు. మరి బైబిల్ గ్రంథంలో అసలు నీతిమంతులే లేరా అంటే, దేవాది దేవుడు తన నోటి మాట చేత ఇంచుమించులో 28 మందిని గురించి వీరు నీతిమంతులు 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 అని చెప్పబడింది బైబిల్లో. మొట్టమొదటిగా నోబాహు గారి గురించి చెప్పబడింది.
అలా వరుసగా క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి జకర్యా ఎలిజబెతులు అనే దంపతుల గురించి కూడా చెప్పారండి. వారు నీతిమంతులని. అపొస్తల కార్యంలో కూడా ఒక వ్యక్తిని గురించి చెప్పబడింది. అంటే వారందరూ నిజంగా నీతిమంతులు కాకపోతే మరి దేవుడు ఎందుకు నీతిమంతులని చెప్తారు అంటే, ఒక మనిషి నీతిమత్వంలోనికి రావాలనంటే ఈ ఎక్కడ తీసుకోవచ్చు? ఉదాహరణగా ఓబేదని నేను అడిగాను, లేకపోతే బాబుని అడిగాను, ఇది ఎక్కడ దొరుకుతుంది బ్రదర్ ఏంటదని అంటే, పలానా షాపులో దొరుకుతుందండి, లేకపోతే పలానా యాప్లో దొరుకుతుందండి అని చెప్తారు. ప్రతిదానికి ఏదో ఒక షాపులోనో ఏదో ఒక యాప్లోనో దొరికే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి మనకి. మరి నీతిమంతులుగా మార్చబడడానికి ఇది ఏ యాప్లో దొరుకుద్ది, ఏ షాపులో దొరుకుద్ది అని అంటే, కేవలం యేసు ప్రభు వారు ఉచితముగా ఆయన కృపచేతనే మనల్ని నీతిమంతులుగా మారుస్తున్నారు. ఆ నీతిమత్వంలోనికి ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఏ తండ్రి అయితే వస్తారో ఆ తండ్రిని తేజోవాసులు అన్నారు. ఎందుకు తేజోవాసులంగా మనం మార్చబడాలంటే, మనల్ని బట్టియే మన బిడ్డల యొక్క ఆశీర్వాదం ఆధారపడి ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమైనాం. రెండో విషయం జ్ఞాపం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనిస్తే, పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతినిగా లేకపోతే ప్రవక్త్రిగా, న్యాయాధిపతులుగా ప్రవక్తిగా ఉన్నటువంటి దెబోరా మాట్లాడుచున్నటువంటి మాటను, పాడుచున్న పాటను మనం అక్కడ గమనించవచ్చండి. చదువమ్మా. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. మరి బైబిల్ వాక్య ప్రకారం సూర్యుడు అనేది ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తిని గురించి పోల్చి చెప్తున్నాడు, సంఘ విశ్వాసం గురించి చెప్తున్నాడు. ఎవరు సూర్యుని వలె ప్రకాశిస్తారని అంటే, ఎవరైతే సంపూర్ణంగా ఆయనను ప్రేమిస్తారో. ప్రేమించడం అంటే చాలామంది మాటతో నాలుకతో ప్రేమిస్తారని యోహాను మొదటి పత్రికలో చెప్తున్నారు. మనం ఎలా ప్రేమించాలంటే దేవుణ్ణి మాటతో నాలుకతో కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించే వారంగా ఉండాలి. చాలాసార్లు యేసు ప్రభు అంటే చాలామందికి ఇష్టమే, కానీ ప్రేమించే విషయంలో ఎలా ప్రేమించాలని అంటే, మాటతో నాలుకతో కేవలం యేసు ప్రభు అంటే నాకు ఇష్టమని చెప్పడం కాదండి. సూర్యుని వలె ప్రకాశించే అనుభవం కలిగినటువంటి ప్రేమ. ఉదాహరణగా చరిష్మా గారిని వారి ఫాదరు, మా పిల్లల్ని నేను, ఓబేద్ గారు వారి బాబుని ఎంతగా ప్రేమిస్తారో, దేవాది దేవుణ్ణి మనం అంతగా ప్రేమించాలని వాక్యం, అంతకన్నా మించి ప్రేమించాలని వాక్యం చెప్తుంది. మనం ఆయనను ప్రేమించాలంటారండి. యేసు ప్రభు మనల్ని ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చారంటే, మొదటిగా ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అందులో ప్రేమ దాగి ఉంది. అంతగా ప్రేమించిన దేవుణ్ణి మనం తిరిగి ప్రేమించడం పెద్ద విశేషమేమి కాదు. కానీ ప్రభు ఈ ఉదయకాల సమయంలో చరిష్మా బర్త్డే రోజున చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం నీతిమత్వంలోనికి మార్చబడాలి. వారు దేవుని రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించేటువంటి అనుభవం అక్కడ ఉండాలనంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనను ప్రేమించే వారముగా ఉండాలి. ఎందుకు దేవుని వాక్యం ఆయనను ప్రేమించమని చెప్తుందంటే, 60వ కీర్తన యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము. చీకటిలో ఉన్నటువంటి మనిషికి ఏం కావాలంటే వెలుగు. అది యేసు ప్రభువులో దొరుకుతుంది, ఆయన ఇవ్వగలరు. కాబట్టి వెలుగులో చేయబడాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో మనం పాప జీవితం నుంచి బయటకు వచ్చేటువంటి అనుభవంలో ఉండాలి. లేదండి మేము ఎలాగే తేజోహీనులుగా ఉంటామనంటే, ఆ ప్రభావం తర్వాత నక్షత్రాల మీద, చంద్రుని మీద కూడా ఉంటుంది. ఎందుకంటే సైన్స్ ప్రకారం, మీరు 10th వరకు ఇంటర్మీడియట్ సైన్స్ చదువుంటారు కదా, సూర్యుని యొక్క ప్రభావాన్ని బట్టి చంద్రుని యొక్క గమనం, ఈ రెండు ప్రభావాన్ని బట్టి నక్షత్రాల గమనం ఉంటుందని నేను చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను, తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాను, బైబిల్ ట్రైనింగ్. మీరు చదువుకున్నారు కాబట్టి. అలాగే తండ్రి ప్రభావం, తల్లి ప్రభావమే బిడ్డల మీద ఉంటుందనేది మనం భౌతికంగా చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారిని. మా సంఘంలో ఒక పాప సండే స్కూల్కి వచ్చే పాప సర్వసాధారణంగా ఆదివారం, సోమవారం, మంగళవారం ఇలా చెప్పినప్పుడు శుక్రవారాన్ని కొంతమంది శుక్రవారం అంటారు, కొంతమంది రకరకాల పలుకుతారు. ఆ పాప శుక్లవారం అనేది నేను అమ్మాయికి చాలాసార్లు చెప్పాను, తప్పమ్మల పలకూడదు అని. శుక్రవారం కదమ్మా, శుక్రవారం అన్నాను. ఒకసారి వాళ్ళ అమ్మగారు నా దగ్గరికి వచ్చి, బాబా మా ఇంట్లో శుక్రవారం నాటి ప్రార్థన పెడతావా అంది. ఓహో, ప్రాబ్లం నీది కాదు, పాపది కాదు. ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ తల్లిదండ్రులు మాట్లాడే మాటను బట్టి ఆ పాప, ఇంకో పాప సండే స్కూల్ మానేసి పెళ్ళి అయిపోయింది తప్ప అమ్మాయిని దేవుడు అనే పదాన్ని పలకించలేకపోయింది నేను. ఎప్పుడో దేవుడు అనేది దేవుడు కాదమ్మా, దేవుడు. నేను ఏమన్నా కించపరచడానికి మాట్లాడలేసమ్మా, మా సండే స్కూల్లో జరిగిన పదం చెప్తున్నాను. దేవుడు కాదమ్మా, దేవుడు అన్నాను. ఒకసారి వారి ఇంటికి ప్రార్థన జరుగుతుంటే స్తుతి కూడిక ఆవిడ అంది సాక్ష్యం చెప్తూ, మా ఇంట్లో నుండి దేవుడు చాలా మేలు చేశాడని అంది. ఓహో, అదనమాట అసలు కథ అనుకున్నాను. అంటే ఏ ప్రభావమైన ఎవరి మీద పడుతుంది, అది దీన్ని బట్టి గుర్తు చేస్తున్నాను. అంతేకాదు భౌతికంగా సూర్య చంద్రుల గురించి మాట్లాడుతూ 148వ కీర్తన 3వ వచనంలో,
సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఏమండి, నిజంగా సూర్యుడు చంద్రుడు సృష్టిలో దేవుడు మనకిచ్చారు. నిజంగా సూర్యుడు చంద్రుడు స్తుతిస్తాడా? పాటలు పాడతాయంటారా? మరి సూర్యచంద్రులు అంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం ఎవరిని గుర్తు చేసుకోవచ్చు? ఇప్పుడు ఒక విశ్వాసులుగా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా మనతోనే పోల్చుకోవచ్చు. అంటే ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఏం చేసే వారంగా మనం ఉండాలని వాక్యం చెప్తుందంటే స్తుతించే వారముగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అంతేకాదు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం, నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీతిమంతుల వెలుగు ఏ గృహంలో అయినా తండ్రి తేజరిల్లేవానిగా ఉంటే ఆ ప్రభావం బిడ్డల మీద ఉంటుంది. కాబట్టి ఈ రోజున బర్త్డే జరుపుకుంటున్న సరిష్మా గారు రేపొద్దున తనకు కూడా ఉద్యోగంలో స్థిరపడతారు. ఈ రోజున పాప కానీ కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా వివాహం చేయలేదమ్మా. ఈ సంవత్సరం కాబట్టి 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలు ఏదో ఒక వయసు ఉంటుందో ఒక సమయంలో ఖచ్చితంగా వివాహం చేస్తారు. మా సంఘంలో కొంతమంది పాపలు అంటే యవనస్తులైన వారు మేము పెళ్లి చేసుకోండి అయ్యగారండి అని అన్నారు. అలాగన్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుని అత్తరింటికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళరండి? ఖచ్చితంగా ఒక కుటుంబంలో బాబు అయినా పాప అయినా ఒక వివాహ వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా వివాహం చేయాలి. వివాహం చేస్తే మేరీ కూడా అలాగే అనేది పాస్టర్ అంకుల్ సంఘం నుంచి అన్న అంకుల్ అనేది, అంటే నన్ను అంకుల్ అనేవారు అనమాట. మరి ఈ రోజు నా సంఘాన్ని ఓసారి రమ్మంటే అమ్మో ఓబేదాన్ని మమ్మల్ని అసలు వదలట్లేదు, ఎక్కడికైనా సుదుగుడికి తీసుకెళ్ళిపోతారు. అంటే వివాహం అహరోన్ గారిని కట్టుకున్నారు, వాళ్ళకు 3 బిడ్డలు ఇచ్చాడు దేవుడు, ఆ కుటుంబాన్ని ఇచ్చాడు, సంఘ పరిచర్ని ఇచ్చాడు, ఆడపడుచు వరకే. కానీ వివాహం అయిన తర్వాత ఏ సంఘానికి వెళ్తున్నారు, అక్కడ కుటుంబం, అక్కడ పరిస్థితులను బట్టి వారు అంటే ప్రతి వాళ్ళు అలాగ అంటూ ఉంటారు కదా. రేపొద్దున్న చరిష్మా గారు కూడా వివాహం చేసుకుంటారు. అప్పుడు ఆమె ఏమవుతారు? ఇంటి యజమానురాలు అవుతారు. వాళ్ళ ఆయన గారు ఏమవుతారు? యజమానుడు అవుతారు. దేవుద్దున వాళ్ళకి ఇచ్చే బిడ్డలు ఏమవుతారు? అంటే ఇలా సృష్టిలో దేవుడు మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపండి, విస్తరించండి, లోపరుచుకోండి, ఇది దేవుని వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానం ప్రకారం మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. రెండో విషయానికి వచ్చేద్దాం. రెండోది ఏంటండి? మొదటిది సూర్యుని గురించి. అంటే సూర్యుడు అంటే ఎవరంటే తండ్రి, యజమానుడు, కుటుంబంలో యజమానుడు రక్షణ పొంది నీతి మొత్తంలోకి వచ్చి ప్రభువాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి ఆయనను ప్రేమించే వారంగా ఉంటే దానిని బట్టి బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండవది చంద్రుడు. సాధారణంగా చంద్రుడు అనే మాటప్పుడు ఆడవాళ్ళనే పోల్చి చెప్తారు, ఎప్పుడైనా మగవాళ్ళని పోల్చరు. ఎందుకంటే చంద్రబింబం అంతా అందము గలవై, అందగాడు గలవై అని ఎవరు అనరండి, పరమగీతాల్లో ఉంటుంది అది. చంద్రబింబం అంతా అందము గలదై. ఇంకొక చిన్న మాట చెప్తాను, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. చంద్రుని యొక్క గమనం పౌర్ణమి, అమావాస్య, ఎలాగైతే కృష్ణపక్షం, శుక్లపక్షం అని దానిని బట్టి దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇలాగా మనకి క్యాలెండర్లో రోజులు గమనములు తెలియడానికి వచ్చినాయో, సృష్టిలో చంద్రుని అంత అందము గలగైన స్త్రీని కూడా సృష్టి క్రమాన్ని కూడా దేవుడిచ్చి ఫలించి అభివృద్ధి చెంది బిడ్డలను గనే కృప ఎవరికి ఇచ్చారనంటే తల్లికి ఇచ్చారు. అందుకే చంద్రునితో పోల్చబడుతుంది. బైబిల్లో దానికి ఆధారం కూడా ఉంది. చంద్రబింబం అంతా అందము గలదై అంటే ఇప్పుడు చంద్రుడు చాలాసార్లు అంటూ ఉంటారు మచ్చలేని చంద్రుడు వలె ఉండాలంటూ ఉంటారు. కొన్నిసార్లు ఏముండాలంటారండి అంటే మనకు అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు నల్లని మచ్చ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబింబం అంతా అందం మేము ఎవరిస్తారనంటే ఇప్పుడున్న యవనస్తులు అందరూ మనం అడిగితే అందంగా తయారవడానికి చాలా రకాలైన కాస్మెటిక్స్ వచ్చేసినాయి, అందంగా తయారవడానికి బ్యూటీ పార్లర్లు వచ్చేసినాయి. అంటే మీరు చేస్తుంటే నేను తప్పని అని అనడానికి చెప్పట్లేదు సుమా, రకరకాలుగా ఉపయోగిస్తూ తమ అందాన్ని అధికం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా అందం ఎక్కడి నుంచి వస్తుందని అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చేటువంటి ఆ ప్రకాశం, ఆ వెలుగు మనం కలిగి ఉంటే చంద్రబింబం అంతా అందము కలిగినటువంటి సంఘములో ఒక విశ్వాసిగా మనము కూడా వెలుగుమయంలోని ఉండాలని ప్రతి కుటుంబంలో తల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. సర్వసాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఏమంటూ ఉంటారంటే పొద్దున్న లేచి అమ్మా టిఫిన్ చేసావా లేదా, నీరసం వచ్చా తినమ్మా, మధ్యాహ్నం లంచ్ బాక్స్ పట్టుకెళ్తున్నావా, కొంచెం పెద్ద బాక్స్ పట్టుకమ్మా. మా పాస్టర్ గారు అయితే డిగ్రీ పీజీ చదివేటప్పుడు ఇంత బాక్స్ పట్టుకెళ్ళేవారు. నాలాగా ఉంటారు, సన్నగా ఉంటారు. ఎందుకు నువ్వు ఎలాగొన్నావనంటే ఇంతే స్టైల్గా అందులో పట్టుకెళ్ళి మళ్ళీ సగం తెచ్చేసారు ఇంటికి. తల్లిదండ్రులు అనేవారు అమ్మ బాగా తింతల్లి, సాయంకాలం అసలు ఆకలేసేది కదా చదువుకునే పిల్లలకి ఇంతంత. మేరీ కూడా అంతే, నువ్వు కూడా అంతే కదమ్మా, చిన్నగా తినేవారు కదా. ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశపడే దాంట్లో తల్లి ప్రాముఖ్యంగా బిడ్డల నడవడికను గురించి గమనిస్తూ తండ్రి ఉద్యోగ రీతిలో బయటికి వెళ్ళిపోతారు, లేకపోతే వ్యాపార రీతిలో బయటికి వెళ్ళిపోతారు, వ్యవసాయ రీతిలో బయటికి వెళ్ళిపోతారు. బిడ్డల యొక్క ప్రతి నడవడిక గమనించవలసిన బాధ్యత ఎవరిదంటే తల్లిదే. ఎవరైనా సరే ఎవరిని అంటారండి? బైబిల్ వాక్యం చెప్తుంది తల్లి ఎట్టిదో బిడ్డయు కూడా అట్టిదే. ఎవరిని బట్టి చెప్తారు? తండ్రితో మాట్లాడరు, కుమారునైనా కుమార్తెనైనా. తల్లితోనే ఎక్కువ అటాచ్మెంట్, ఎక్కువసేపు ఉండేది తల్లి దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి తల్లి యొక్క ప్రస్తావన ఇక్కడ తీసుకురాబడింది. అంతే ప్రతి తల్లి తండ్రి రోజున తెలుసుకోవాల్సింది ఏంటంటే బాగా తింటున్నావమ్మా,
బాగా చక్కగా చేస్తున్నామమ్మా అని అడుగుతున్నటువంటి తల్లిదండ్రులే చంద్రబింబం అంత అందము కలిగి మన పిల్లలు నక్షత్రముల వలె ప్రకాశించాలంటే ఖచ్చితంగా ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకున్నావా అని ఒక్క మాట, హాస్టల్లో ఉన్నా, ఉద్యోగరీత్యా ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఒక్క రోజన్నా బైబిల్ వాక్యం నువ్వు చదివావా అని అడగలిగేటువంటి తల్లిగా మనం ఉండగలిగితే నిజంగా దేవుని వాక్యం వారిని ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడైనా యవనస్తుల గురించి చెప్పేటప్పుడు ప్రోత్సాహకరంగా ఒకళ్ళిద్దరు మిషనరీల గురించి గుర్తు చేస్తానంతే, ప్రోత్సాహకరంగా. ఇంగ్లాండ్ దేశంలో ఇలాగే మనలాంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీలో వాళ్ళకు ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు క్యాథరిన్ బూత్. ఆ పాపని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు ఈరోజు నువ్వు బైబిల్ చదివావా అనే మాట తల్లిదండ్రులు అడుగుతూ వచ్చేవారు డైలీ. ఇప్పుడు అన్న ఈ పాట ఎందుకు పాడించారండి? ఇంకో పాట ఉంది కదా, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచ్చిన. ఎందుకు పాడిస్తారు దేవుని సేవకులు? భక్సింగ్ అయ్య గారు నేర్పించినటువంటి క్రమంలో ఈ పాట ఖచ్చితంగా గుర్తు చేస్తాం. ఇలా బైబిల్ పట్టుకున్న వెంటనే మనకు గుర్తు చేస్తుంది ఈరోజు నువ్వు బైబిల్ చదివావా లేదనే విషయం. అలా రోజు అడుగుతుంటే క్యాథరిన్ బూత్ గారికి అది ఒక అలవాటు అయిపోయింది. పాప తనకి 12వ సంవత్సరం వచ్చేటప్పటికి, ఎన్నో సంవత్సరం అండి? 12 అంటే యంగ్, అంటే చిన్న బాల్య దశలో నుండి యవన దశలోనికి టీనేజ్లోకి అడుగు పెట్టేటప్పటికి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వాళ్ళ భాషలో, ఇంగ్లాండ్లో ఏ భాష అయితే వాళ్ళు చదువుతున్నారో, ఉదాహరణ ఇంగ్లీష్ అనుకుందాం, 8 సార్లు పూర్తిగా బైబిల్ పూర్తి చేసిందండి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. ఎన్నిసార్లు అండి? ఇప్పుడు ఈ రోజున మనకు ఎక్కడైనా మన సండే స్కూల్ పిల్లల్ని కానీ, మన యూత్ వారిని కానీ, మన గృహాల్లో ఉన్నటువంటి వారిని ఒక్కసారైనా చదివావమ్మా అని అంటే మన ఇంకా తెల్లమొహం వేసిన వాళ్ళు ఉన్నారు, చదివిన వారు కూడా ఉన్నారు. అంటే ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఎందుకు మనం అడగవలసిన పరిస్థితి ఉందంటే చంద్రబింబం అంత అందము దేవుని వాక్యంలో నుండే దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో గ్రహించాలని, తెలుసుకోవాలని. ఎందుకంటే భౌతికమైన అందం చాలాసార్లు మనిషిని మోసపరుస్తుంది. సామెతల గ్రంథాలు అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చంద్రబింబం అంతా అందము కలిగినటువంటి స్త్రీలుగా కొనియాడబడాలంటే అది దేవుని వాక్యం ద్వారానే మనకు దొరుకుతుంది. బిడ్డల మీద కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన తల్లిగా నిజంగా ఈ రోజున చరిష్మ గారి జీవితంలో దేవుడు యొక్క గొప్ప ఈ సహాయం చేశారంటే అన్న చెప్తున్నారు, లక్ష్మీపురంలో వాళ్ళ అమ్మమ్మ గారు అనేటువంటి మాటను అమ్మమ్మ గారు ఒకసారి చేయిపోతారంటే మీరు నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. అమ్మ తల్లిగా వారు ప్రార్థనా జీవితం కావచ్చు, వారి బిడ్డల కొరకు వారి నిత్యము ఆ దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి అడిగిన విధానాన్ని బట్టి అది బిడ్డలు. అందుకే నీవు పిల్లల నీవు చూచేదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. నేను 3వ మాటలోకి వచ్చేస్తున్నాను. 3వ మాట ఏం చెప్పినట్టండి? 3వ అధ్యాయం 15వ వచనంలో నక్షత్రముల కాంతి తప్పిపోయేను. సృష్టిలో దేవుడు చేసిన నక్షత్రాలు సర్వసాధారణంగా చాలామంది పేర్లు పెట్టుకోలేటప్పుడు కానీ ఆ రకరకాలుగా నక్షత్ర బలాలను బట్టి చూసినటువంటి సందర్భాలు లేకపోలేదు. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే నక్షత్రములు ఏమీ కూడా పవిత్రమైనవి కావు అన్నాడు బైబిల్లో. నక్షత్రాలు పవిత్రమైనవి కావు, నక్షత్రములన్నిటికీ కూడా పేర్లు పెట్టిన వాడిని నేనే అన్నాడు దేవుడు. ఉదాహరణగా కొన్ని నక్షత్రాల పేర్లు బైబిల్లో మనకు కనపడతాయి. మరి ఇప్పుడు ఈ నక్షత్రముల కాంతి తప్పేటువంటి నక్షత్రాలు కాంతివంతముగా, కాంతిమయముగా ఆయన మార్గంలో ఎలా నడవగలుగుతారు? దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ నక్షత్రాల గురించిన చక్కని మాటను ఉపయోగించాడు. అక్కడ దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం, ఎవరు అనేకులను బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము. ఇప్పుడు బిడ్డల గురించి అక్కడ ఒక చిన్న మాట మనకు కనపడుతుంది. నక్షత్రము వలె నిరంతరం ప్రకాశించాలంటే తల్లి తండ్రులుగా మనం నేర్పించిన ఒక క్రమం. మరి ప్రియ కుమార్తె చేతిలో బైబిల్ ఉంది, పుస్తకం చెప్పినప్పుడు కూడా తెస్తుందంటే తనకు అలవాటు ఉందనే మాట అయితే నాకు అర్థమైంది. నేను ఒకసారి వివాహం చేస్తూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో బైబిల్ చదివిస్తాను. ఎప్పుడు కూడా నేను అమ్మాయిని బైబిల్ చదవమన్నాను. పెళ్లి కూతురు ప్రకటన గ్రంథం తీస్తుంది పరమగీతాలు చెప్తే, పెళ్లి కొడుకుని పరమగీతాలు అంటే ఆదికాండం తీస్తున్నాడు. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి మొదటిసారి బైబిల్ పట్టుకోవడం అనమాట. అంటే పెళ్లిలో పట్టుకోకపోతే ఊరుకోమంటాం కాబట్టి బైబిల్ పట్టుకుని వచ్చారు తప్ప వాళ్ళకి ఆదికాండం తెలియట్లేదు, ప్రకటన గ్రంథం తెలియట్లేదు, పరమగీతాలు తెలియట్లేదు. వాక్యం చెప్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పిన అధ్యాయానికి ఇంచుమించులు అటు ఇటుగా తీస్తున్నామనంటే బైబిల్ను ప్రతిరోజు చదివే క్రమం ఉందనే మాట అర్థమవుతుంది. వాళ్ళకి ఏం లేదు అక్కడ. చదవమంటే కూడా ఏం చేస్తారు? ఒకసారి ఒక పీజీ చేసిన పాపని 128వ కీర్తన చదవమంటే మొత్తం అన్ని సొంత తప్పులు. ఇక్కడ భౌతికంగా చదవగలుగుతారు పేపర్ కానీ పుస్తకాలు కానీ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి దాని మీద ఒక అలవాటు లేకపోతే సరైన రీతిలో చదవకపోతే. కాబట్టి ఇది రోజు మనం చదవడం ద్వారా
తల్లిదండ్రులు మనకు నేర్పించిన క్రమాన్ని బట్టి మనం నడుచుకోవడం ద్వారా మనము చదువులో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, హాస్టల్లో ఉన్న, మరొక చోట ఉన్న అనేకల నీతి మార్గం అనుసరించి నడుచుకునేటట్లుగా మనం చేయగలం, మాట్లాడగలం, చెప్పగలం. ఎందుకంటే ఆ నీతి మార్గంలో వెలుగుమయంలో ఉండడానికి ప్రభు మనకి గొప్ప సహాయం ఇచ్చారు. అందుకే సూర్యుడు, చంద్రుడు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి, అది మనం పాజిటివ్గా దేవుని సన్నిధిలో చూపించగలగాలి. ఎందుకంటే నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను, నా కుటుంబం యేసు ప్రభు వారిని నమ్ముకున్నారు, నా కుటుంబం అంతా కూడా ప్రభువుకి మా హృదయాలు ఇచ్చాం. అందుకే ఈ రోజున మేము వెలుగుమయంలో ఉన్నాం, ప్రకాశించే వారంగా ఉన్నాం, అనేకులకు వెలిగించే వారంగా ఉన్నాం. యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలు అన్నారు, మీరు ఎవరైనా దీపం వెలిగించి కొంచెము కింద మంచం కింద పెట్టరు, కానీ ఎంట ఉన్న వారందరికీ వెలిగివ్వడానికి ఎక్కడ పెడతారండి? దీపస్తంభం మీద. ఈ రోజున ఈ గృహం అనేకసార్లు నేను యూనియన్ బ్యాంక్ వచ్చాను, చాలాసార్లు ఇల్లు చూశాను. ఓబేద్ అన్నారు ఎక్కడే అన్నారు. అంటే అర్థం ఏంటంటే నడిపిస్తూ వచ్చినారు. మరొక సంవత్సరం అనే దయక్రీడం ఇచ్చినారు ప్రభా. అలాగే బిడ్డ యొక్క భవిష్యత్తులో స్టడీలో తోడండి, ఒక చక్కని భవిష్యత్తును, జాబ్ను కూడా మీరు అనుగ్రహించినారు. ఆ కారణం చేత ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఇక్కడ నడిపించారు, సమకూర్చారు. మమ్మల్ని కూడా తీసుకొచ్చినారు ప్రభా. చెప్పబడిన, అందించబడిన మాటలు బిడ్డల హృదయాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా, ఇంకా రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు నీతి మొత్తంలోనికి నడిపించబడినట్లుగా, మిమ్మల్ని హృదయమారా ప్రేమించే బిడ్డలంగా నాయన తల్లి తండ్రి ఎప్పుడైతే ప్రకాశించబడతారో, వెలిగించబడతారో, బిడ్డలు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నీతి మొత్తంలో నడిపించబడతారని నాయన చెప్పబడిన లేఖనాల నుంచి కొన్ని మాటలు తెలియజేయడానికి కృపేచ్ఛ. ఆకాశ పక్షులు ఎత్తువేలిపోకుండా నాయన బిడ్డల జీవితాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా కృపేమ్మని, కుటుంబాన్ని ప్రత్యేకించి మీరు ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు అయితే నడిపించబడ్డారు వారందరినీ బలపరచండి. ఓబేదన్న కుటుంబాన్ని బట్టి, పరిచర్యను బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని మన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ఈ మనవులు అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికి ప్రైజ్ లాడండి. చాలా సంతోషం అండి. మరి షాలేము అనుబంధంగా ఉన్న సంఘాల తరపున జయనంద్ బాబు అన్నకు మరి ప్రత్యేకమైన వందనాలు. చక్కటి వర్తమానాన్ని మనకి అందించారు. చాలాసార్లు పిలవాలని నేను అనుకున్నాను, కానీ ఇదే మొదటిసారి ఆయన పరిచర్కి పిలవటం. ఆయన అయితే నన్ను సుమారుగా 3 సార్లు పిలిచారు ఆయన వాళ్ళ సంఘానికి. వాళ్ళ సంఘ పరిచర్య చాలా పెద్దది. అయితే నేను చాలా ఆధిక్యంగా దాన్ని భావించేవాడిని. ఎందుకంటే వారు మొట్టమొదటి లక్ష్మీపురంలో కలిసినప్పుడు, లక్ష్మీపురం అమ్మాయిని వారి ఊరిలో అబ్బాయికి చేసినప్పుడు ఎంగేజ్మెంట్లో కలుసుకున్నాం అనమాట. అప్పుడు మందిరాన్ని కూడా ఇన్వైట్ చేశాను, అప్పుడు పాత మందిరం. అప్పుడు వారితో కలిసి పరిచర్య ఎప్పుడైతే మాట్లాడుతుంటామో హెబ్రోన్ అని రాగానే ఆటోమేటిక్గా మన హృదయాలు కలిసిపోతుంటాయి. ఎందుకంటే వాళ్ళ బావమరిది గారు హెబ్రోన్లో దేవ సేవకులు, అలాగే అన్న వాళ్ళ మిస్సెస్ మరి సిస్టర్ గారు కూడా హెబ్రోన్ హైదరాబాద్లోనే మరి చాలా వరకు పెంచబడుతూ వచ్చారు. ఆ రీతిగా అప్పటి నుంచి కూడా మా సహవాసం మరి కొనసాగుతూ ఉంది. మొన్న మధ్యలో కూడా వారి యొక్క ఉపవాస కూడికలోకి నన్ను ఆహ్వానించారు, వారి బిడ్డల యొక్క బర్త్డేకి ఆహ్వానించారు. దేవుని సేవకుని ఎప్పుడు కూడా మరి చక్కగా గౌరవించి సేవకులు, ప్రేమించే సేవకులు కనుక దేవుడు వారిని ఈరోజు అనుకూలపరిచాడు. వారిని ఆహ్వానిస్తూ జస్ట్ 2 రోజుల ముందే, ఎక్కువ కాలం ముందే అయితే మరి బాగానే ఉండను, కానీ 2 రోజుల ముందే అడిగినా కూడా అన్న ఖాళీగా ఉండడం దేవుని చిత్తం, అది దేవుని ఏర్పాటు. కనుక దేవుడు అందించిన మరి మాటలకు దేవుడే ఆ వాక్యాన్ని ముద్రించి మనందరి హృదయాల్లో ఫలింపజేయనుగాక. ఈ సమయంలో చిన్న మాట, ఒక మాట గుర్తు చేస్తాను. శరీష్ మాకు కీర్తన 144 అధ్యాయము 12వ వచనం మనకు తెలుసు. కీర్తన 144 12వ వచనం, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దేవుడి వాక్య భాగమును చరిష్మా పక్షంగా నెరవేర్చునుగాక. ఎందుకనంటే ఇక్కడ కూడా ఒక కుటుంబం కనపడుతుంది, పిల్లలు కనపడుతున్నారు, కుమారులు కుమార్తెలు. దావీదు అనుభవంలో ఆయన అనుభవించి దేవుడు దీవించిన బిడ్డలు ఎలా ఉంటారో అనే విషయాన్ని అక్కడ తెలియజేశారు. ఇందా కూడా మనం చివరి పాట పాడుకున్నాం. ఏ పాట? యేసుని నమ్మేడు వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులు అవుతారు, ఎదుగుతారు, లెబనోను దేవదారు చెట్ల వలె. ఆ రీతిగా మా కుమార్తెలు నగరునికై చెక్కిన, ఇప్పుడు ఈ చరిష్మా కూడా దేవుడు అలాగున ఎదిగింప చేయటానికి మరి తాను చిన్నగూడెం గ్రామంలో ఉంటున్నా, భీమవరంలో చదువుకుంటూ
మరి రేపు నాడు ఏ సిటీస్ ఏ కంట్రీకి వెళ్తుందో, మరి నగరునికై చెక్కిన మూల కంబం ఎదిగిన మొక్కవలే ఉండి ఆ బిడ్డ దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. అన్న చెప్పారు చూడండి, ఎవరు? క్యాథరిన్ బూత్. ఆ బిడ్డ వలె ఈమె కూడా చక్కగా బైబిల్ చదవాలి. వాస్తవం చరిష్మా గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుండి తెలుసు నాకు. చాలా షార్ప్ స్పీడ్ మనిషి, చాలా జ్ఞానం కలిగి ఉంటుంది. ఎందుకంటే చైతన్యాల్లో తాను చదివినప్పుడు ఆ ఫ్యాకల్టీ మా ఏలూరు, మా ఇంటి ప్రక్కనే మాకు బ్రదర్ అవుతాడు ఆయన ఈవిడ గురించి జడిచిపోయేవాడు. అయ్యో బాబోయ్, అసలు ఆ పిల్లలు తట్టుకోలేమండి, ఆ పిల్ల అసలు ఏంటండి బాబు ఆ స్పీడ్ అనేవాడు. ఇప్పటికీ అడుగుతాడు ఆయన, వెళ్తే ఏలూరులో కలిస్తే, ఏమండి ఆ అమ్మాయి ఎలా ఉంది, ఆ పాప ఎలా ఉంది, ఆ పాప ఎలా ఉందని అడుగుతాడు. ఎక్కడ ఉందో, ఏం చేస్తుందని అడుగుతాడు. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు, చాలా సంతోషం. కాబట్టి దేవుడు మంచి స్థాయిలోనికి దేవుడు తీసుకుని రాగలడు. ఆత్మీయంగా చూసినప్పుడు ఎలా ఉండాలంటే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో అక్కడ 13-14 వచనాల్లో మరియ ఇంటిలో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక చిన్నది అక్కడ మనకు కనపడుతుంది. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతుడు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నువ్వు పిచ్చిదాని వారి ప్రియమైన వారులారా, ఆత్మీయంగా ఉన్న వారు లోకానికి ఎలా కనపడతారు? ఈరోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ రాని వాళ్ళకి ఎలా కనపడతారు? ఈరోజు చాలామంది యాబ్సెంట్ అయ్యారు. ఎందుకంటే నిన్న ఒక బర్త్డే మీటింగు, రాత్రి ఆల్ నైట్ ప్రేయరు, మొన్న ఒక బర్త్డే మీటింగు, అంతకుముందు స్త్రీల మీటింగు, బుధవారం రాత్రి షాలేములో ఆల్ నైట్ ప్రేయరు. అలిసిపోయారు విశ్వాసం. సేవకుడు అలిసిపోతాడు మరి. ఉదయకాలం నేను కొంతమంది ఫోన్లో మాట్లాడుతుంటే, ఏంటంటే మీ స్వరం మారింది అంటున్నారు. మీరు ఇళ్ళలో కూర్చుంటారమ్మా, మీకేం పని? సేవకుడి పని ఏంటి? అరవటం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలం దేవుని కొరకే జీవించాలి మనం. మా అత్తగారు బెడ్ మీద ఉంది, మీకు తెలుసు, సంవత్సర కాలంగా. ఏంటయ్యా ఈ ఖాళీ లేని పరిచర్య అంటుంది నిన్న. మరణం వరకు ఇదే పనిలో ఉంటా, నేను ఇదే చేయాలి. నేను పిలువబడింది ఈ పనికే. నువ్వు బాగానే ఉన్నావు, ఈ పిల్లలను కూడా తిప్పేస్తున్నావు అంటుంది పెద్ద మనవాడు. నిజంగా ఈ మధ్యకాలంలో చదువు కొంత గ్యాప్ వచ్చింది. కారణం ఏంటంటే మరి ఈ కుటుంబ భారం, కుటుంబ వాయిద్యం, హైదరాబాద్ కారు మీద తీసుకొస్తాడు. సీట్ వచ్చింది కానీ మరి చిత్తూరులో దూరం అని అక్కడ ఇంకా జాయిన్ చేయలేదు. దేవుని చేత 3rd కౌన్సిలింగ్లో వెళ్ళాలి. కనుక పిల్లారా, విశ్వాసిగా సేవకుని పనే కాదు ఇది. ఏమండి, విశ్వాస పని కాదా సేవ చేయటం? మేము ఫుల్ టైము, మీరు పార్ట్ టైం, అంతే తేడా. అందరి కొరకు యేసు చనిపోయాడు, అందరి కొరకు ఆయన రక్తం చిందించాడు, అందరి కోసం ఆయన లోకానికి వచ్చాడు, అందరి కోసం ఆశీర్వాదాలు సిద్ధంగా ఉంచాడు. ఆశీర్వాదాలు కావాలి మీకు, సేవ చేయరు. ఏమండి, ఇంట్లో కొండల మండలు తోముకుంటా, అన్నీ వండుకుంటా, ఇంకా అవ్వలేదని రకరకాలుగా. కానీ తరుణం వెళ్ళిపోతే తరుణం రాదు మరలా. కాబట్టి అపోస్తల 12 చదివించానంటే అక్కడ ఒక చిన్నది ఉంది. ఆమె పేరేంటి? రోదే. ఆయనకు అర్థమేంటి తెలుసా? రోదే అంటే గులాబీ పుష్పం, గులాబీ పువ్వుల గుత్తు. చూడండి, చరిష్మా కలరే ఇప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసింది? కాబట్టి గులాబీ అంటే అందరికి ఇష్టమే, గులాబీ పుష్పం. ఆ రీతిగా ఆమెలో ఉన్న లక్షణాలు ఏంటంటే, పెద్ద పెద్ద ప్రార్థన చేసిన ప్రార్థనా పరుల విశ్వాసం కంటే ఆ చిన్నదాని విశ్వాసం చాలా గొప్పది. ప్రార్థిస్తున్నాము కానీ మనకి దేవుడు విన్నాడని అర్థం కాదు, దేవుడు ఆలకించాడు, జవాబిచ్చేశాడు, ఆయన మన దగ్గరికి వచ్చేసాడు, అన్నీ చేసేసాడు అని అర్థం కావట్లే. కానీ ఆ చిన్నది ఏం చేసిందంటే పేతురు స్వరం గుర్తుపట్టింది. ఆమె జీవితంలో క్రమం ఉంది. ఏంటో తెలుసా క్రమం? ఎప్పుడైతే పేతురు తలుపు తట్టుచున్నాడో, వాస్తవం మనం ఏం చేస్తాం? మనం కానీ మన పిల్లలు కానీ వెంటనే తీసేస్తాం, నాకే పేరు వచ్చేద్దని చెప్పి. ఆమె ఏం చేసింది? తలుపు తీయలేదు కానీ వెళ్ళి పెద్దవారికి, ప్రార్థించే వారికి తెలిపింది. అది క్రైస్తవ జీవితంలో ఉండవలసిన క్రమం. మనం ఏం చేయాలి అదే చేయాలి. మన పని ఏంటో, మన యొక్క బాధ్యత ఏంటో, మనము చేయవలసిన పని మనకు చేయాలి. కనుక ఆ బిడ్డ
పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. ఈనాడు ఎంతమంది దేవుని స్వరం గుర్తుపడుతున్నారు? వాక్యం అనే స్వరం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? కాబట్టి ప్రియులారా, ఆ చిన్నది ఆస్వాదించబడినది ఈనాడు సర్వలోకానికి సాక్షిగా ఉంది. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు చరిష్మాను కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మరి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. అదైన తర్వాత మనం ప్రార్థనతో ముగించుకుందాం. చూడు లోపల ఈలోగా ఒక పల్లవి చరణం పాడుకుందాం. పాట సంఖ్య 751, పాత పుస్తకాలు అయితే 781. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. దయచేసి చరిష్మా అలాగే వారి ముగ్గురు అమ్మలు, వారి అమ్మమ్మ దయచేసి వస్తే మరి ఇక్కడ అన్నగారు ప్రార్థన చేస్తారు. జయనంద్ బాబు అన్న కేక్ కటింగ్ కొరకు. తర్వాత మనము చివరిగా ముగించు. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన యేసయ్య మీకు వందనాలు. మరి ప్రియ కుమార్తె చరిష్మా గారి యొక్క జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను బట్టి వందనములు. కేక్ ఎంతైతే మధురంగా ఉంటుందో, రుచిగా ఉంటుందో, కలిసిపోతుందో, తన జీవితం రాబోతున్న సంవత్సరం అంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా ఉండాలని దానికి గుర్తుగా ఏర్పాటు చేసిన ఈ కేక్ కటింగ్ అంతట్లో మీరే కృపమ్మని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి